హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హోలీ శుభాకాంక్షలు. మనం ఈరోజు ఒక చిన్న స్టోరీని షేర్ చేసుకుందాం. ఒక 7-8 ఇయర్స్ మధ్యన ఉన్న పిల్లవాడు దేవుణ్ణి కోసం దేవుడు ఎక్కడున్నాడో ఎతుకుదాం అనుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గర కొన్ని లడ్డూల్ని అడిగి తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తూ ఉన్నాడంట. కొంత దూరం వెళ్ళాక ఒక చోట ఒక పెద్ద ఆవిడ కూర్చొని దిగులుగా ఉందంట, విచారంగా. ఏంటండి అలాగా దిగులుగా విచారంగా ఉన్నారు అని అడిగాడంట. లేదు నాయన, నా భర్త ఆహారం తీసుకురావటానికి వెళ్ళారు, నాకు ఆకలిగా ఉండటం వలన దిగులుగా ఉన్నాను, నీరసంగా ఉండటం వలన అని ఆ చెట్టు మొదల్లో కూర్చొని దిగులుగా విచారంగా కనిపించిందంట. అయితే దగ్గరికి వెళ్ళి, అమ్మ నా దగ్గర లడ్డూలు ఉన్నాయి, తింటావా అని అడిగాడంట. వద్దు నాయన, నువ్వు చిన్నవాడివి, నీకు ఆకలేసినప్పుడు నువ్వు తిను, అది నాకు వద్దులే అందంట. అంటే లేదు బామ్మ, లేదు తిను, నాకు చాలా ఉన్నాయి నా దగ్గర అంటూ ఒకటిచ్చాడంట. ఒకటిస్తే ఆమెకి ఆకలి మీద ఉందేమో, నీరసం నిస్సత్తు వస్తుందేమో, తింటూ ఒకలాంటి ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసిందంట. తృప్తిని, ఆకలి తీరుతున్న తృప్తిని ఎక్స్ప్రెస్ చేసిందంట. ఆ తృప్తిని ఆ ఫేస్లో చూసి ఆ పిల్లోడికి దేవుడు అంటే ఇలాగే ఉంటాడనమాట, ఏమీ దేవుడై ఉంటాడు అని చెప్పి, మా అమ్మ ఇంకా లడ్డూలు ఉన్నాయి నా దగ్గర, తిను, మా అమ్మ ఇంకా చేసిందిలే అని చెప్పి ఇంకా ఇచ్చాడంట కొన్ని లడ్డూలు. ఇస్తూ ఉంటే అలా తృప్తిగా తింటూ ఉందంట. ఆ బామ్మతో పాటు కొద్ది ముక్క ఇచ్చి బాబుకి కూడా పెడుతూ ఉందంట. ఆ ప్రేమతత్వంలో భగవంతుడంటే ఇలాగే ఉంటాడనమాట అనుకున్నాడంట ఆ పల్లోడు. సరే, కాసేపు ఆగాక తన భర్త వచ్చాడంట. ఈ లోపలి పిల్లోడన్నీ ఇచ్చి తినేసి కాసేపు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడంట. అయితే ఆ పెద్ద అతను వాళ్ళ హస్బెండ్ వచ్చి, ఏంటి ఇంత హుషారుగా ఉన్నావు, ఏమైంది ఏంటి అంటే, నాకు ఒక భగవంతుడు కనిపించాడండి చిన్న పిల్లోడి రూపంలో, వచ్చి ఇలాగా లడ్డూలన్నీ తినిపించాడు, ఎంత బాగున్నాడో, ఎంత ఆనందంగా ఉన్నాడో, దేవుడు అంటే అలాగే ఉంటాడు అనిపించిందండి అందంట. అలాగే పిల్లోడు కూడా ఇంటికి వెళ్ళి హుషారుగా ఎగురుకుంటూ వెళ్తే వాళ్ళ అమ్మ కూడా అడిగిందంట, ఏంటి నాయన ఇంత హుషారుగా ఉన్నావు నువ్వు అని అడిగితే, ఇవాళ నేను దేవుణ్ణి చూశానమ్మా అని. ఎక్కడా ఏంటి అంటే, చెట్టు దగ్గర ఒక బామ్మ కూర్చొని ఉంది, దిగులుగా ఉంది, ఇలా లడ్డూలు ఇస్తే ఆమె తృప్తిగా తింటూ ఉంటే నాకు చాలా భగవంతుడు అంటే అలాగే ఉంటాడని కనిపించినట్టు అనిపించింది. నేను దేవుణ్ణి ఎతుకుదామనే వెళ్ళాను, నాకు ఈ రూపంలో కనిపించింది అంటే ఇద్దరు సంతోషపడ్డారంట. సంతృప్తిగా ఆహారం పెట్టినప్పుడు వాళ్ళు తృప్తిగా ఫీల్ అయిన సిచ్యువేషనే మనకి భగవంతుని రూపంలా కనిపించింది. ప్రేమతత్వాన్ని చూపించగలిగారు. పిల్లోడికి కానీ, బామ్మలు కానీ, తాత నానమ్మలు కానీ అందరూ దగ్గరుండి చూసుకునేటప్పుడు ఈ ప్రేమతత్వాన్ని పొంది ఉండేవాళ్ళు అనమాట. ఈరోజు హోలికా పౌర్ణమిలో అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి రంగులు చల్లుకొని ఈ ప్రేమతత్వాన్ని షేర్ చేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.